భారత్ దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్లో మరొక్క టెస్ట్ మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. బుధవారం ప్రారంభం కానున్న ఈ టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు ఇప్పటికే కేప్ టౌన్ చేరుకుని తీవ్ర స్థాయిలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. టీ20 సిరీస్ సమం చేసిన దక్షిణాఫ్రికా జట్టు వన్డే సిరీస్ కోల్పోయిన ప్రభావమో ఏమో టెస్ట్ సిరీస్లో మాత్రం అత్యుత్తమ స్థాయి క్రికెట్ కనబరిచింది. మొదటి టెస్ట్లో భారత జట్టును ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో చిత్తు చేసి రెండో టెస్టులో కూడా గెలిచి కొత్త సంవత్సరాన్ని గెలుపుతో ప్రారంభించాలన్న తాపత్రయంతో ఉన్నారు. మరోపక్క భారత జట్టు కొత్త సంవత్సరాన్నైనా గెలుపుతో ప్రారంభించాలనే తపనతో రెండవ టెస్ట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రాక్టీస్ చేస్తుంది. అయితే కేప్ టౌన్ వాతావరణ రిపోర్ట్ విపరీతంగా టెన్షన్ పెడుతుంది. ఆ వివరాల్లోకి వెళితే వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 5 రోజుల పాటు సాగే ఈ టెస్ట్ మ్యాచ్లో మొదటి 3 రోజులు ఎటువంటి వర్ష సూచన లేదు. కానీ చివరి 2 రోజులు వర్షం కారణంగా ఆట తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ విషయమే రోహిత్ సేనను టెన్షన్ పెడుతుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయినా లేదా డ్రా అయినా సిరీస్ చేజారిపోతుంది. అదే జరిగితే భారత జట్టుకు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే. ఎందుకంటే ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో 6వ స్థానంలో ఉంది. కాబట్టి ఈ టెస్ట్ మ్యాచ్ గెలవడం టీమిండియాకు చాలా కీలకం. వర్షం ప్రభావం లేని 3 రోజులు కూడా బ్యాట్స్మెన్ పరుగులు సాధించాలంటే చాలా శ్రమించాల్సి ఉంటుందని గ్రౌండ్ సిబ్బంది చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో భారత జట్టు ఇక్కడ టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే చాలా శ్రమించాలి. లేదంటే మరోసారి ఓటమి పాలై సిరీస్లో వైట్ వాష్ కు గురికాక తప్పదు. పొరపాటున వర్షం అడ్డంకిగా మారితే టీమిండియాకు భారీ నష్టం తప్పదు. మరి వరుణుడు ఈ మ్యాచ్లో టీమిండియా పట్ల కరుణ చూపిస్తాడో లేదో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.